హాయ్ అండి అందరికీ. నేను మీ శ్వేత. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్ ఈ భాగం మన లైఫ్‌లో నుండి వెళ్ళిపోయి చాలా ఇయర్స్ అయిపోతుంది కదా! చిన్నప్పుడు వేసవి సెలవులంటే ఎక్కడా లేని ఆనందం వచ్చేసేది. సమ్మర్ హాలిడేస్ మొదలవగానే కొందరు అమ్మమ్మ ఇంటికి, మరికొందరు నానమ్మ ఇంటికి, ఇంకొందరు ఏ పిన్నమ్మ ఇంటికో, పెద్దమ్మ ఇంటికో వెళ్ళేవారు. ఇంకా సమ్మర్ అంటే గుర్తొచ్చేది మామిడి పళ్ళు, రస్నా ప్యాకెట్స్, పుల్లైసు ఇలా బోలెడన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. మెయిన్‌గా సమ్మర్ అంటే పవర్ కట్. గడిచిన 24 గంటల్లో 12 గంటలు కూడా కరెంట్ సరిగ్గా ఉండేది కాదు. కరెంట్ వచ్చే వరకు బాబోయ్! అమ్మోయ్! అనుకుంటూ విసనకర్రలతో విసురుకునేవాళ్ళం. కరెంట్ ఎప్పుడొస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళం. చల్లగాలి కోసం మా ఇంటి పక్కన ఉన్న మామిడి తోటలో మా కుర్రజుట్టంతా వెళ్ళి దొంగతనంగా మామిడికాయలు కోసుకొచ్చి ఉప్పు కారం పెట్టుకుని తినేవాళ్ళం. ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిపి ఉప్పాట, బూర్లాట, చింతపిక్కలాట, వైకుంఠపాలి, అష్టాచెమ్మ ఇలా బోల్డన్ని ఆటలు ఆడుకునేవాళ్ళం. ఆటలు అయిపోయాక ఒక గోలీ సోడా తాగేవాళ్ళం. చీకటి పడుతుంది అనగానే ఫ్రెండ్స్ అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి చక్కగా స్నానాలు చేసేసి ఒంటి నిండా బోరోప్లస్ పౌడర్ పూసుకుని మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలిసి అంతాక్షరి, దొంగ పోలీస్, హైడ్ అండ్ సీక్ ఇలా ఆటలు ఆడుకునేవాళ్ళం. రాత్రి కరెంట్ పోగానే ఒక దీపం బుడ్డు పెట్టుకుని దాని చుట్టూ ఇంట్లో అందరం కూర్చుని అమ్మమ్మ పెట్టిన కొత్త ఆవకాయ వేసుకుని భోజనం చేసేవాళ్ళం. ఇంక పడుకునే సమయం ఆసన్నం అవగానే పెట్టి పెడా సర్దుకున్నట్టు మంచం తొప్పడి పట్టుకుని బయట రోడ్డు మీద మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళం. ఇలా ఒకటా రెండా బోలెడన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ రోజులు మళ్ళీ వెనక్కి వస్తే బాగున్నాను. ఇవి రావాలంటే 24 మూవీలో హీరో సూర్య పెట్టుకున్న వాచ్ దొంగలించాలి. ఇది దొంగలించడానికి నాతో ఎవరు వస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.